కేంద్ర కేబినెట్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఇథనాల్ ఉత్పత్తికి ధర పెంపుపై నిర్ణయం తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా 16,300 కోట్ల రూపాయలతో ఈ మిషన్ అమలు చేయనుంది. కీలకమైన ఖనిజాల అన్వేషణ, దిగుమతులు తగ్గించడంతో పాటు దేశంలో క్రిటికల్ మినరల్స్ టెక్నాలజీ పెంపు దిశగా ఈ మిషన్కు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా దేశ ఎకానమీకి దోహదం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక సిహెచ్వి మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్కు ₹56.28 నుంచి ₹57.97 పెంచింది కేంద్రం. పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. हमारे नौजवानों के लिए, आने वाली जनरेशन्स के लिए और इकोनॉमी के लिए नई अपॉर्चुनिटीज क्रिएट हो, उस पे बहुत सारे फैसले लिए गए। उसी कड़ी में आज माननीय प्रधानमंत्री जी ने नेशनल क्रिटिकल मिनरल्स मिशन, इसको आज अप्रूवल दिया है। इस मिशन को कैसे इंपोर्ट डिपेंडेंस खत्म करें, आत्मनिर्भर बने और भारत में कैसे इस मिनरल की प्रोसेसिंग हो सके, वैल्यू एडिशन हो सके, कैसे हम इसका बेटर एक्सप्लोरेशन करें, कैसे हम विदेशों में भी जहां जरूरत पड़े वहां पे जाके उन मिनरल ब्लॉक्स को अक्वायर करें, वो पूरा एक कॉम्प्रिहेंसिव प्लान इस नेशनल क्रिटिकल मिशन में बनाया गया है। 16,300 करोड़ रुपए का ये मिशन है। 16,300 करोड़ रुपए का मिशन है और 6 वर्षों तक ये मिशन का इनिशियल फेज रहेगा। 24 क्रिटिकल मिनरल्स को आइडेंटिफाई किया गया है। ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. అమృత స్నానాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒక్కసారిగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది మరణించారు, 60 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సులలో సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించారు. సెక్టార్ 2 సంగం ఘాట్ దగ్గర తెల్లవారుజామున ఈ తొక్కిసలాట జరిగింది. ఇక సంగం ఘాట్లో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పైగా రైల్వే స్టేషన్, బస్టాండ్కు సంగం ఘాట్ సమీపంలో ఉంటుంది. దీంతో సంగం ఘాట్కే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం ఒక్కసారిగా భక్తులు ఎగబడ్డంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1:30 గంటలకి తొక్కిసలాట జరిగిందని, ఘాటు దగ్గర బారికేడ్లను తోసివేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. ఇక తొక్కిసలాటలో 30 మంది మరణించగా అందులో 25 మందిని గుర్తించారు. మిగిలిన వారు ఆచూకీ గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక కుంభమేళా ఘటనపై స్పందించిన సీఎం యోగి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై జస్టిస్ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపిస్తామన్న సీఎం యోగి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. घटना दुखद है, मर्माहत करने वाला है। उन सभी परिजनों के प्रति हमारी पूरी संवेदना है। हम लोग रात्रि से ही लगातार प्रशासन के संपर्क में हैं। मेला प्राधिकरण, पुलिस प्रशासन, एनडीआरएफ, एसडीआरएफ, और भी अन्य जितने भी व्यवस्थाएं हो सकती थी उन सबको वहां पर तैनात किया गया है। परिणाम उसी का है कि हादसे के कुछ ही देर के बाद राहत कार्य को ग्रीन कॉरिडोर बना करके प्रशासन ने, पुलिस ने, एनडीआरएफ और एसडीआरएफ के स्वयंसेवकों ने सभी लोगों को हॉस्पिटल तक पहुंचाने का काम किया है। लेकिन दुर्भाग्य से इस दौरान ये मौतें हुई हैं। स्वाभाविक रूप से
इन सब मुद्दों पर प्रश्न उठना स्वाभाविक भी है। మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం, నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. సామాన్య భక్తుల కన్నా వీఐపీలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కుంభమేళాలో ఇంకా చాలా మహాస్నానాలు జరగాల్సి ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాహుల్ సూచించారు. ఇస్రో చారిత్రక 100 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ను ప్రయోగించారు. ఎన్విఎస్ .02 ఉపగ్రహాన్ని తీసుకుని నీగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. ఇస్రో సెంచరీ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆధ్వర్యంలో తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోట షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు పరస్పర ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిఎస్ఎల్వి F-15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, షార్ డైరెక్టర్ రాజరాజన్ను, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఆయన We are 740 seconds into the flight. As Port Blair Station mission on 29th of May 2023. Master control for hands, terrestrial, Cryostat aerial performance normal. and maritime navigation. Farming will be made possible through NVS-02. It involves observing రాకెట్ ప్రయోగాల్లో స్వదేశీ ప్రయోగాలతో ఇస్రో సత్తా చాటిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పరిశోధనలకు ఊతమిచ్చిందని తెలిపారు. 100 ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇక NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందన్నారు. I am extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year 2025 has been successfully accomplished with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. Mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 foreign satellites. This launch site has witnessed several significant milestones of the Indian space program, including 3 Chandrayaan missions, a Mars orbiter mission, Aditya L1 mission, SRE mission, a single rocket placing 104 satellites in the orbit, and host of communication, earth observation and navigation satellites. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమించబడ్డారు. ఎల్లుండి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్నారు.
హరీష్ గుప్తా. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, లేటెస్ట్గా అంటే హరీష్ కుమార్ గుప్తాని నియమించారు ఏపీ డీజీపీగా. శ్రవణ బాబు, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేసింది ప్రభుత్వం. అయితే 1992 బ్యాచ్ కి చెందినటువంటి ఈయన ప్రస్తుతం ఏదైతే యూపీపీఎస్సీ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావుకు సంబంధించినటువంటి ఏదైతే పదవికి సంబంధించినటువంటి పదవి పొడిగింపు చేస్తారు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా కొంత ఈ వార్తలకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సస్పెన్స్ వీడిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనేది చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు చీఫ్ సెక్రటరీ విజయానంద్ జీవోని కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఏపీ డీజీపీ రేస్ లో మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏదైతే అందరికీ పోటీ ఇచ్చి ముందుగా నిలిచారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా వైపు మొగ్గు చూపడంతో అయితే కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను గత మేలో డీజీపీగా నియమించింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో కొంత విఫలం చెందడం, అలాగే మోడీ ఏదైతే పర్యటన అప్పుడు కూడా కొంత ఇబ్బంది కలగడంతో అనూహ్యంగా జూన్ 21వ తేదీన డీజీపీగా ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం ఈ నెల 31వ ముగియడంతో డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి. ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష జరిపిన ఆయన దేశ విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎకో టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్ టూరిజం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం మరింత అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్న ముఖ్యమంత్రి సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని తెలిపారు. తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఆయన అభినందించారు. ఇక సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు సీఎంకి వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 4% ప్రజలు కులగణన సర్వేలో నమోదు చేసుకోలేదని మంత్రి సీతక్క తెలిపారు. సుమారు 16 లక్షల మంది వరకు వీళ్ళు ఉంటారన్నారు. విదేశాల్లో కానీ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్లిన వాళ్ళు నమోదు చేసుకోకుండా ఉండుంటారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు. కులగణనలో పాల్గొనకుండా బీసీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 2న తుది నివేదిక కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వస్తోందన్నారు. ఇక అక్కడి నుంచి మంత్రిమండలి ముందుకు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం ఉండవచ్చన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పని రానోడు కేటీఆర్ పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు ధర్నా సభ అట్రఫ్లాప్ అయిందన్నారు. మా మీటింగ్కి వచ్చి పల్లీలు, ఐస్ క్రీములు అమ్ముకునే వాళ్ళు వచ్చినంతమంది కూడా కేటీఆర్ సభకు రాలేదన్నారు. 10 ఏళ్ల పాలనలో నల్గొండను పట్టించుకోలేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే నల్గొండలో ఐటీ టవర్ ప్రారంభించారని, ఆ తర్వాత టీ హబ్కు తాళం వేసిందే వాళ్ళన్నారు. 300 ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటు చేయించానని, బీఆర్ఎస్ పాలనలో ఏనాడు యూనివర్సిటీ చూడలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోనన్నారు. ఓ రైతు కొడుకుగా వచ్చానే తప్ప కేసీఆర్ కొడుకుగా, అల్లుడుగా రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేసీఆర్ లాగా నేను ఎక్కడ కలెక్షన్ చేయలేదన్నారు. ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావులు కత్తులతో పొడుచుకుంటున్నారని ఆరోపించారు ఆయన.
అక్కడ పల్లీలు ఏదైనా అమ్ముకుంటానికి వస్తారు ఐస్ క్రీమ్లు, అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టి 300 ఎకరాల బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే 10 ఏళ్ళలో మంత్రిగా ఆయన లోపలికి పోలే, నిన్న పోతా అంటాడు మంత్రిగా లోపలికి. 10 ఏళ్ళకెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి పోలే, కేటీఆర్ కూడా ఒక 2 సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే. ఆయన వచ్చింది ఒకటేసారి, అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చిండు దత్తత తీసుకుంటా అని. ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు. దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి పనికొస్తుందని చెప్పిండు. నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టిన 3-4 టీఎఫ్లు కూడా మీ నాయన ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీఎఫ్లు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు. కేటీఆర్, నువ్వు, హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా. అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి మరకున్నదా? పదవిని 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ బై ఎలక్షను, కలెక్షను, రీఎలక్షను, బై ఎలక్షన్. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. కేటీఆర్ జూనియరు ఆ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్ తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు చేయలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మేము చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. సోరేడు మూసి అన్నీ నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారంటే 10 ఏళ్ళు మా జిల్లాను నాశనం చేసినావు. కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది ఆ కేటీఆర్ దగ్గర? ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్, హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. అర్హత ఉన్న వాళ్లకే కేంద్రం పద్మ అవార్డులు ఇస్తుందన్న బండి సంజయ్ కామెంట్స్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో గద్దరున్నారా, బండి సంజయ్ ఉన్నాడా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దరన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని వెంకటరెడ్డి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తారు. మీరు పంపిన పేర్లు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ గద్దర్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి. ఆయన
యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు మేము మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదో పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులు అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో 12,991 గ్రామ పంచాయతీలు ఉంటే మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమన్నారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం ఏంటని నిలదీశారు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదమని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ నేటికి ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి ప్రజలకు ఒక మాట ఇచ్చారంటే అదే శాసనంగా అమలయ్యేదన్న బండి తెలంగాణ ఆవిర్భవించాక కేసీఆర్, రేవంత్ల హామీలు నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమన్నారు. అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్లో విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తానంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తున్నావంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు, అధికారులను జూబ్లీహిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పదే పరుగులు పెట్టిస్తున్నారంటూ చురకలంటించారు హరీష్. ముఖ్యమంత్రి అధికారిక నివాసం మీ దర్పానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నావు, మంత్రులు, అధికారులను ప్యాలెస్లకు పిలిపించుకుని అహంభావం ప్రదర్శిస్తున్నావు, ఇదేనా ఇంద్రమరాజ్యం అంటే అంటూ సీఎం రేవంత్ను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. దావోస్ టూర్ నెట్వర్కింగ్ కోసమే ఉపయోగపడుతోందని చంద్రబాబు చెప్పారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్ అన్నారు. దేశంలో తన వంటి సీఎం మరొకరు లేరన్నట్లు రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. గతంలో కుదిరిన 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 10,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. పథకాలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక రేవంత్ పెట్టుబడులపై మాట్లాడుతున్నాడని మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటా ఉన్నారు. ఈ దేశంలో పద్మ అవార్డుల విషయంలో పార్లమెంటు 0 ఓవర్లో లేవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. హరీష్ రావు ముందు కేసీఆర్ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలని సూచించారు. ఇక కేంద్రం బీహార్, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. RRR కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు చామల. పేర్లు ఉచ్చరించకుండా ఇలా మనం అడిగింది మనకు 5 అన్నం ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్స్ని వాళ్ళు ఒక ఇండివిజువల్ ఎవరన్నా ఉండని పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. 45,000 కోట్లల్లో ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇవన్నీ దాచిపెడితే దాచేవి కావు, ఎవరు పడతాలు మాట్లాడితే మాట్లాడేది కాదు. దీనికి సంబంధించి నిన్ననే క్లియర్గా ఎన్ని పెట్టుబడులు మనకు చర్చలో ఉన్నాయి, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామని. నీతి ఆయోగ్పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.
కీలక నేతలు పార్టీని విడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని గందరగోళంలో వైసీపీ దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఒక వ్యక్తి మూర్ఖత్వం కారణంగా రాష్ట్రం నష్టపోయిందని 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని విమర్శించారు. వైసీపీ పాలనపై కూటమి ప్రభుత్వం 7 నెలల పాలనపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ను ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణ, అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ జరపాలని ఆదేశించారు. పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించి ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. అటవీ భూముల రికార్డులను తారుమారు చేశారా, ఎవరైనా లబ్ధి పొందారా, అందుకు బాధ్యులు ఎవరు అనే దానిపై విచారించి నివేదికలో వివరించాలన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి ప్రభుత్వ అటవీ పేదల భూములను దౌర్జన్యంతో దండుకున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో 100 ఎకరాలు ఆక్రమించి విలాసవంతమైన ఎస్టేట్ నిర్మించుకున్నారన్నారు. అటవీ చట్టాన్ని లెక్క చేయకుండా అటవీ భూములు ఆక్రమించుకున్నారన్నారు. మద్దనపల్లిలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి సతీమణి పేరిట 5 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించారని మంత్రి తెలిపారు. ఆక్రమించిన ప్రభుత్వ అటవీ మన్యం భూములను స్వచ్ఛందంగా ఆయా శాఖలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈరోజు అన్నమయ్య జిల్లా అనుకోండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదందా అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం. 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు, ప్రజలు సొత్తు లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా. ఇదిలా ఉంటే భూ ఆక్రమణ ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2001లోనే తాను భూములు కొనుగోలు చేశానని, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అధికారులు సర్వే కూడా చేశారని స్పష్టం చేశారు. ఇక 25 ఏళ్లుగా భూమిలో సాగు జరుగుతుంటే ఇప్పుడు అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఓ కార్యక్రమంలో భాగంగా గుమ్మనూరు జయరాం పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని వార్నింగ్ ఇచ్చారు. తనకు అన్నీ తెలుసంటూ ఖబర్దారని హెచ్చరించారు. దీంతో జయరాం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేశారు. పాత్రికేయులను బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆప్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. గోండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఢిల్లీలో ఆప్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అసెంబ్లీ నిర్వహణలో కూడా
ఆ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 5 ఏళ్లలో కేవలం 14 చట్టాలు మాత్రమే చేశారని, అందులో 5 బిల్లులు ఎమ్మెల్యేల జీతాలు పెంచుకునేందుకే ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి అసెంబ్లీ సెషన్లోనే కాగ్ రిపోర్టును ప్రవేశపెడతామని తెలిపారు ప్రధాని మోడీ. दिल्ली में समस्याएं बढ़ी, लेकिन कानून सिर्फ 14 पास हुए। 5 साल में 14 कानून, इनमें से भी 5 कानून उनके जो विधायक हैं ना, उनकी सैलरी और पेंशन तो तय करने के लिए रहे। 5 బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో సామాన్యుల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. ఢిల్లీలో పేదలు నివసించేందుకు భయపడే పరిస్థితులు వస్తాయన్నారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలతో నెలకు 25,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు కేజ్రీవాల్. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందని, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆయన అన్నారు. अगर एक फैमिली पे पड़ गया तो आप लिखवा लो, इस दिल्ली के अंदर गरीबों को दिल्ली छोड़ के जानी पड़ेगी। दिल्ली की जनता को तय करना है कि वो दिल्ली में रहना चाहते हैं कि नहीं रहना चाहते। दिल्ली में रहने के लिए, एग्जिस्टेंस के लिए आज आम आदमी पार्टी की सरकार निहायत जरूरी है। और गरीब ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు తాయిలాల వర్షం కురుస్తోంది. త్రిముఖ పోరులో పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ 5 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ये घोषणा पत्र में 20 ऐसे विषय हैं जिस पर कांग्रेस पार्टी के जो वादे हैं उस पर उसका जिक्र किया है। अनुसूचित जाति के ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా విజయ్ చౌక్ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం అలరించింది. అమెరికాలో ప్రభుత్వోద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి బైఅవుట్ మెమో వెలువడింది. 20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొంది. ఇక ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలంటూ అందులో వెల్లడించారు. ఆస్ట్రేలియా స్టార్స్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ తన టెస్ట్ కెరీర్లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో స్మిత్ 10,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రభాత్ జయసూర్య వేసిన 31వ ఓవర్ 2వ బంతికి సింగిల్ తీసిన స్మిత్ 10,000 రన్స్ పూర్తి చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో అరుదైన మైలురాయిని అందుకున్న స్మిత్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఇన్ఫోసిస్, జొమాటో, టీసీఎస్ షేర్లలో కొనుగోలు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీనికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్ను మినహాయింపు ఉంటుందనే అంచనాలు పెరగడంతో సూచీలు రాణించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడం, ఐటీ, ఆటో స్టాక్స్లో కొనుగోలుతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.